ఎవరు విజ్డమ్ వాయిస్, మీరు మంచి విశ్లేషణ ఇస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. జై భీమ్ అన్న, జై భీమ్ బ్రదర్. విజ్డమ్ వాయిస్ శ్రీను సంగ, గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. వాడు తిడుతున్నాడు చదవ, ఎవడు శంకర్ రెడ్డి భీమిడి అంట. చూడండి మిత్రులారా, ఇవే నేను ఏ వాస్తవ నిజాలతో కూడిన కామెంట్ పెడితే ఇవే. ఇలాంటి ఇంటి దొంగల్ని ఏరిపోయాల్సిన అవసరం. ఇంటి దొంగ ఏం చేసినా చెప్పండి, నేనేమన్నా చెప్పండి. ఇక్కడ ఇండియాకు వ్యతిరేకంగా నేనేం మాట్లాడినా చెప్పండి. వాస్తవం ఇది ఉందిరా అని చెప్పినాం, వాస్తవాన్ని అంగీకరించాలి, లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పినాం. దానికి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంటి దొంగలు ఎట్లయితారా? నేనేమన్నా ఇండియాకు సంబంధించిన గూఢచార రహస్యం తీసుకొని పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చినారా? నేను ఒక విశ్లేషకుడిగా, ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర విశ్లేషకుడిగా నేను వాస్తవాలు చెప్తున్నా ప్రజలకి. అంతకుమించి ఇండియాకు సంబంధించిన సీక్రెట్ ఏదైనా ఉండి నేను పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్కి ఇండియా మీద దాడి చేయమని నేను చెప్పిన ఏమన్నా? వాస్తవాలను ప్రజలకు చెప్తే ద్రోహం ఎట్లయితుంది రా పిచ్చిలా అంజా కొడుక? నువ్వు నిజాన్ని దాచిపెట్టి దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తున్న మోడీ లంజా కొడుకు, ఈ యొక్క ఫేక్ లంజా కొడుకులు మీరు దేశద్రోహులు. పాకిస్తాన్ ఇండియా మీడియాని బ్లాక్ చేయలేదే. పాకిస్తాన్ మీడియాని ఇండియాలో ఎందుకు బ్లాక్ చేసినారు లంజా కొడుక? ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ మీడియా ద వైర్తో సహా బ్లాక్ చేసిండు లంజా కొడుకు. మీరు దేశద్రోహులు రా. నిజాన్ని ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్న లంజ కొడుకులు మీరు దేశద్రోహులు. బ్రిటిష్ వాడు తెచ్చిన దేశద్రోహం సెడేషన్ యాక్ట్ ని ఇంకా అమలు చేస్తున్న లంజ కొడుకులు మీ యొక్క లోపాలను ఎత్తి చూపెడితే మీరు దేశద్రోహులు. మేము దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాము. మా యొక్క ఎందుకు నాకు కాదురా ఈ టైంలో నేను వేరే పని చేసుకోలేనురా? ఏం పని లేకపోతే నాకు ఏం టైం పాస్ లేకపోతే ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తా కదరా? నా కొడుకులు తీసుకొని పార్క్ పోయి ఆడుకుంటా కదరా? పిచ్చి లంజా కొడక, నువ్వు దేశద్రోహిరా. నిజాన్ని అంగీకరించలేని పెండ ఉచ్చదాగే బోసిడికే గాడివి. నువ్వు దేశద్రోహి. నాకేం చెప్తున్నారా బోసిడికే? నిజాం ప్రజల ముందు పెట్టు. ఎవడొచ్చిండో, ఏ సందులకెళ్ళి వచ్చిండో చూపెట్టు ప్రపంచానికి. పాకిస్తాన్ చూపెడుతుంది. పాకిస్తాన్ని నిజంగా వాళ్ళు జయించి ఉంటే ప్రపంచం ముందు దోషి నిలబెడదాం బోసిడికే. సిగ్గులేని లంజా కొడక. కాంగ్రెస్ హయాంలో ముంబై దాడులు జరిగితే చూపెట్టలేదురా? ఏ కరాచీ ఎయిర్పోర్ట్లకి, కరాచీ సీపోర్ట్ నుంచి ఎట్లా వచ్చిర్రు, ఏ నిమిషంలో ఏ దాని మీద దాడి చేసి చూపెట్టలేదురా లంజా కొడక? బోసిడికే చెప్పు. మేము కట్టిన ఈ 200 లక్షలకు 400 లక్షల కోట్లు ఈ 11 ఏళ్ళలో ఏం చేసిండో చెప్పురా మోడీ లంజా కొడుకు. నువ్వు దేశద్రోహి లంజా కొడుకు. సిగ్గులేని లంజా కొడుకు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు, ప్రతి ప్రధానమంత్రి వచ్చిండు. బోసిడికే ఎన్నేళ్ళు రా? చిన్నపిల్లలు ఆడుతున్నారా? ఇది 140 కోట్ల మంది జనాల యొక్క బతుకులతో ఆడుకుంటారు లంజా కొడుకు. ఇది గట్టర్లకెళ్ళి మోర్లకెళ్ళి గ్యాస్ తీసి షాయి చేసిన లంజా కొడుకు. అదే గూడ్స్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరలా అసలు అక్కడ పబ్లిక్ ప్యాసింజర్ రైల్వే స్టేషన్ లేనే లేదు. అది కూడా ఈ తర్వాత కట్టిండు. వాడు 8 ఏళ్ళు ఉన్నప్పుడు 13 వాడు 8వ తరగతి 6వ తరగతి చదివినప్పుడు అది లేనే లేదు. వాడు 15 ఏళ్ళు ఉన్నప్పుడు అక్కడ అసలు గూడ్స్ రైల్వే స్టేషన్ కూడా లేదురా అంటే వీడు షాయామినా అంటాడు. ఇచ్చి లంచా కొడుకు. వాడు యూనివర్సిటీలో నేను చదువుకున్నా అన్నది, ఎంబీఏ చేసిన అన్న దగ్గర అసలు ఆ కోర్సే లేదు ఆ యూనివర్సిటీలో. అప్పుడు ఢిల్లీలో పొద్దుగా లేసే ఫేక్ చెప్పే లంజా కొడుకులు మీరారా చెప్తుంది దేశభక్తి గురించి? అరే రవీందర్ చెట్టిపల్లి, నిజాన్ని అంగీకరించు, లేకపోతే పెండ తిని సావు. పిచ్చి పాడుకో. చంద్రశేఖర్, ఎక్కడున్నా మాట్లాడతా బోసిడికే. ఏడుంటేంద్రా నిజం మాట్లాడడానికి? నిజం మాట్లాడు రీ పెండ ఉచ్చ భాష. జన్ను ప్రశాంత్, నమస్తే సార్. నమస్తే. పిచ్చి పాడుకో. ఆడవడ ఉన్నాడు, ఈయన పేరుంది తను తిరు అని అన్ని బూతులు చదువుతుండే, ఒక్కడి కూడా చదువుతలేడు. జై శ్రీరామ్ ఏడికల్ వచ్చిర్రా. శ్రీరాముడు అనేటోడు మాకు సౌత్ ఇండియాలో ఏడున్నారు రా. పిచ్చి పాడుకో. అదే ఆర్యులు మూలవాసుల మీద శంభూకుని చంపుకోరా అంటే చంపొచ్చినోడు రాముడు. ఆర్యులు చెప్పిన ఆధిపత్యాన్ని తూచా తప్పకుండా పాటించినోడు రాముడు. ఆర్యులకు దేవుడు, మాకు కాదు, మా మూలవాసులకు కాదు. మా మూలవాసులకి దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. మా గ్రామ దేవతలు ఉన్నారు. మా ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, వీళ్ళందరూ, పోలేరమ్మ, వీళ్ళందరూ మా దేవుళ్ళు. శివుడు, పార్వతి, శక్తి స్వరూపిణి, బుద్ధుడు. ఓకే,
వీళ్ళంతా మా దేవుళ్ళు. వాడెవడో హార్యుడు మాకు సంబంధమే లేదు.